నమస్తే, వెల్కమ్ టు మన ఫిలిప్స్. నా పేరు పవన్ కుమార్. ఈ రోజు మనం ఎక్స్క్లూజివ్ గా ప్రసాద్ ఎంఎస్ రావడం జరిగింది. ఈ రోజు సీతారామం అనే సినిమా రిలీజ్ అవడం జరిగింది. ఆ సినిమా ఎలా ఉంది అనేది ప్రజల యొక్క రివ్యూ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ సినిమా సంబంధించి అర్జున్ రైటర్, ప్రొడ్యూసర్, స్క్రీన్ ప్లే కూడా అన్ని తనే అర్జున్ సజ్జ చేయడం జరిగింది. కాబట్టి వాళ్ళ కూతురు మన ఐశ్వర్య కూడా ఈ సినిమాలో హీరోయిన్ నటించడం జరుగుతుంది. తెలుసుకుందాం ఈ సినిమా ఎలా ఉంది, బాగుందా బాగాలేదని ప్రజల అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో పాటు రండి. చాలా బాగుంది, సూపర్ ఉంది సినిమా. అర్జున్ దాస్ సజ్జ ఉన్నాడు ఆ సినిమాలో. ఉన్నాడు, చాలా బాగుంది, మంచి యాక్టింగ్ చేస్తున్నాడు. ఇట్లాంటి యాక్టింగ్ ఇంకా ఎన్నో చేయాలి, అన్నవి కూడా రావాలని మేము కూడా కోరుకుంటున్నాం. అవి యాక్చువల్లీ నేను ఎన్టీఆర్ ఫ్యాన్ ని, నేను ఆయన ఫ్యాన్ అయిపోయినా ఈ సినిమా చూసి. అంతా మంచి ఉంది సినిమా. స్టోరీ అంత కాదు కానీ మంచి అయితే స్టోరీ అయితే వస్తుంది, ఇక చెప్పకూడదు. కానీ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. నాకు మైండ్ బ్లో అయిపోయింది బ్రో, ఏమో మైండ్ బ్లో అయిపోయింది. ఆ మైండ్ లో నాకు అసలు కనిపిస్తలే అవి ఆ సినిమా పోయింది భయ్య. సినిమాలో నాకైతే స్టోరీ మాత్రం క్యూట్ క్యూట్ గా అనిపించింది భయ్య. మన వైజాగ్ నుంచి హైదరాబాద్ వస్తుంది, ఆ జర్నీలో ఆ స్టోరీ అనేది ఎలా తీసినా అని అర్జున్ సార్ మీరు మాత్రం సూపర్ సార్. ఎందుకంటే ఫస్ట్ డెబ్యూ మూవీ అయిన ఐశ్వర్య గారు ఎంత యాక్టింగ్ చేసింది భయ్య. ఆమె క్యూట్ క్యూట్ ఆ సాంగ్స్ కి వాళ్ళిద్దరి యాక్టింగ్ మాత్రం అదిరిపోయింది. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది భయ్య. అండ్ ఇలాంటి స్టోరీ చాలా తక్కువ భయ్య. అంటే ఇన్ని రోజుల తర్వాత ఇలాంటి మంచి లవ్ స్టోరీ అండ్ మంచి ఎమోషనల్ స్టోరీ బాగుంది భయ్య. అంటే ఆల్ టోటల్ గా అందరి యాక్టింగ్ సూపర్ ఉంది. అండ్ హీరో కూడా అండ్ మెయిన్ గా మాత్రం ఐశ్వర్య అర్జున్ భయ్య. అంటే ఫస్ట్ డెబ్యూ మూవీ అయినా ఒక సీనియర్ హీరోయిన్ లెక్క ఆమె వాయిస్ అన్ని నాకు అదిరిపోయింది భయ్య. చాలా చాలా బాగుంది. అండ్ సాంగ్స్ కూడా అదిరిపోయింది భయ్య. అర్జున్ సార్ ఎంట్రీ ఇస్తాడు భయ్య, బాబా వేరే లెవెల్. ఆయన విలనిజం అంటే చాలా రోజులైన చూడక ఈ మధ్యలో ఆయన ఎంట్రీ ఇచ్చిండు. ఎంట్రీ మాత్రం అదిరిపోయింది భయ్య. సినిమా మాత్రం సూపర్ ఉంది అన్న. ఎలా ఉంది సీతాపానం, ఎలా ఉంది? చాలా బాగుంది తమ్ముడు. యాక్చువల్ గా సినిమా అనేది మంచి కుటుంబ విలువలు, సొసైటీ పట్ల కన్సర్న్ ఎలా ఉండాలి ఏంటి అనేది బాగా చూపించారు. ఐశ్వర్య అర్జున్ కదా ఆమె పేరు, ఆమెలో సావిత్రి కళ కనపడుతుంది. ఇండస్ట్రీని రూల్ చేస్తుంది ఆమె. మంచి సినిమాలు వస్తాయి. మంచి సినిమా, చాలా వాల్యూస్ ఉన్న సినిమా, ఎథిక్స్ ఉన్న మూవీ. అర్జున్ గారి ఎంట్రీ చాలా బాగుంది సినిమాలో. మంచి మెసేజ్ ఇచ్చారు. సొసైటీ పట్ల కన్సర్న్ ఉండాలి, మానవ విలువలు ఎలా ఉండాలనేది మంచి సబ్జెక్ట్ తీసుకొని మన ముందుకు వచ్చారు. ప్రకాష్ రాజ్ గారిని చూస్తుంటే అంతఃపురం సినిమా ఆ గెటప్ లో మళ్ళీ చూసినట్టుంది ఆయన్ని. చాలా బాగుంది. అందరూ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు, అందరూ వీకెండ్ ఎంజాయ్ చేయండి. అర్జున్ చేశారు ఆయన. చాలా ఆఫ్టర్ లాంగ్ బ్యాక్ ఆయన రావడం, ఆయన ఎంట్రీ చాలా బాగుంది సినిమాలో. సూపర్ సినిమా. అదే చెప్పాను కదా, ప్రకాష్ రాజ్ గారి ఎంట్రీ అంతఃపురం గెటప్ లో మళ్ళీ ఒకసారి ఆయన చూసినట్టుంది. చాలా బాగా చేశాడు ఆయన ప్రకాష్ రాజ్ గారు. అదే చెప్పాను కదా, కుటుంబంలో ఉన్న సినిమాలో సొసైటీ పట్ల కన్సర్న్ ఉండాలి. ప్రతి మనిషిలో మంచి చెడు ఉంటది. ఆ మంచి కొన్నిసార్లు అందరిలో బయటపడుతుంది, చెడు కూడా బయటపడుతుంటది. ఆ మంచిని మాత్రం సినిమాలో చూపించారు అనమాట. ప్రెజెంటేషన్ చాలా బాగా చూపించారు. అదే మన ధ్రువ సార్జీ ఉన్నాడు కదా, ఇప్పుడు మనం ఏదైతే గౌరవ విషయంగానే మనం పాటుపడుతున్నామో, హిందువులంతా గోల్డ్ రక్షించండి అని ఆయన ఒక మంచి మెసేజ్ ధ్రువ సార్జీ బాగా చేశాడు ఫైట్. ఆ ఎంట్రీ కూడా ధ్రువ సార్జీ బాగుంటది. నిరంజన్ హీరో అంటే హీరో, సబ్జెక్ట్ తగ్గట్టు హీరోగా ఉన్నాడు. డాక్టర్ డాక్టర్ గా బాగా సెట్ అయ్యాడు నిరంజన్. సూపర్ సినిమా. ఓవరాల్ గా 4 years పోయా, చాలా బాగుంది. ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ పోయా. వీకెండ్ విన్నర్ అందరికి వస్తుంది, అందరు ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు. వాలంటైన్స్ డేకి దానికి మించిన సబ్జెక్ట్ ఉంది సినిమాలో. అన్న సీతాపయనం అనే సినిమా నేను ఫస్ట్ ట్రైలర్, టీజర్, సాంగ్స్ ఇవన్నీ చూసి సినిమా ఎప్పుడు వస్తా అని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నా. కానీ సినిమా అయితే అసలు థియేటర్ లో అసలు వేరే లెవెల్ అనిపించింది. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఒక మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమా. అంటే ప్రతి సినిమాలో ఉంటాయి అన్న ఇవన్నీ, సాంగ్స్, మ్యూజిక్, రొమాన్స్, డైలాగ్, కామెడీ, ఫైటింగ్ ఇవన్నీ ప్రతి సినిమాలో ఉంటాయి. కానీ ఈ సినిమాలో ప్లస్ ఏంటంటే మంచి మెసేజ్ అన్న. అంటే సీన్ మెసేజ్ లాగానే ఉందన్నమాట. అంటే మన నేచర్ కానీ మనుషులు ఎలా ఉండాలి, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉండాలి అనేది చాలా అంటే చాలా మంచిగా చూపించారు. కుటుంబం విలువలు కానీ ఇవన్నీ చాలా అంటే చాలా మంచిగా ఉన్నాయి. నెక్స్ట్ మన అర్జున్ గారు డైరెక్షన్ అన్న, అసలు అర్జున్ గారు డైరెక్షన్ అనేది అసలు వేరే లెవెల్ అనిపించింది నాకైతే నిజంగా. అంటే అర్జున్ గారు మనకి యాక్టర్ గా, హీరోగా, మంచి పర్ఫార్మర్ గా అందరికీ తెలుసు. కానీ ఒక డైరెక్టర్ గా కూడా ఇంత మంచి సినిమా వాళ్ళ కూతురికి ఇస్తాడని చెప్పి అసలు ఎప్పుడు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. అంత మంచిగా ఉంది. నెక్స్ట్ మన ప్రకాష్ రాజ్ గారు అన్న, అసలు అంటే ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్ అసలు నిజంగా రంగస్థలం కానీ ఇవన్నీ చాలా అంటే చాలా మనకు తెలుసు. సో అంత మంచి పర్ఫార్మ్ చేశాడు. నెక్స్ట్ మన సత్యరాజ్ కూడా అంటే నిజంగా అంటే వాళ్ళిద్దరు తండ్రి కూతుర్లు లాగానే చేశారనమాట. హీరోయిన్ ఫస్ట్ సినిమా అయినా కానీ చాలా అంటే చాలా మంచిగా చేసింది అన్న. డెబ్యూ మూవీ నిజంగా చాలా అంటే చాలా వేరే లెవెల్ ఇరగదీసింది. డైలాగులు కూడా. నెక్స్ట్ అనూప్ రూబెన్స్ గారు మ్యూజిక్
మా ఏం సాంగ్స్ అన్న, మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ అసలు వేరే లెవెల్ అనిపించింది నాకైతే. మంచి వైబ్ అవ్వచ్చు థియేటర్ లో. ఇంకోటి హీరో నిరంజన్ గారు, ఇద్దరు నిజంగా అసలు వాళ్ళిద్దరు కెమిస్ట్రీ ఉంటది చూడండి. నిజమైన లవర్స్, నిజమైన వైఫ్ హస్బెండ్స్ అలా చేసినట్లు, అంత మంచిగా చేసినట్లు అనిపించింది అన్న నాకైతే. సినిమా ఓవరాల్ గా చాలా అంటే చాలా మంచి ప్లస్ సినిమా అన్న. మీరు అందరు పక్క చూడండి అన్న సినిమా. అంతే. ఇప్పుడు అర్జున్ సర్జా గారు తనే డైరెక్టర్, తనే ప్రొడ్యూసర్, తనే స్క్రీన్ ప్లే చేయడం జరిగింది. సో ఎలా ఉంది అసలు, వర్త్ అనిపించిందా? భర్త అన్న నిజంగా అంటే ఇలాంటి ఎప్పుడు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. ఒక తండ్రి ఒక కూతురికి ఇవ్వాల్సిన గిఫ్ట్ లాగా ఇచ్చాడు అనమాట. ఇంతకన్నా పెద్ద గిఫ్ట్ ఏ తండ్రి కూడా ఇవ్వలేడు కూతురికి. అంత మంచి గిఫ్ట్ ఇచ్చాడు. డెబ్యూ మూవీ సూపర్ హిట్ చేసి బ్లాక్ బస్టర్ చేసిండు. ఇంత మంచి ఎలివేషన్స్, మాస్ ఫైట్స్ ఇవేం లేవన్న. మంచి స్మూత్ గా వెళ్ళిపోతుంది సినిమా. అసలు ఇంటర్వెల్ వచ్చిందని కూడా మనకు తెలియదు, అంత మంచిగా ఉంది అనమాట సినిమా అయితే. ఓవరాల్ గా చాలా అంటే చాలా బాగుంది అన్న. ఇప్పుడు ఈ సినిమాలో క్యామియో రోల్ గా ధ్రువ్ సర్జా రావడం జరిగింది. సో ఇలా అనిపించింది ఆ సినిమా కాన్సెప్ట్ ఏంటి సార్? అన్న సినిమా కాన్సెప్ట్ అనేది వైజాగ్ నుంచి హైదరాబాద్ వెళ్తారు. ఆ వెళ్ళే దారిలో ఆమె జరిగే సిచ్యువేషన్స్ కానీ, జరిగే ఎదుర్కొనేది కానీ ఒక మంచి ప్లస్ పాయింట్స్ అన్న. ప్రతి ఒక్కొక్క సీన్ కూడా ఒక మంచి మన ఎథిక్స్ కానీ, మోరల్ వాల్యూస్ కానీ ఇవన్నీ చూపించే సినిమా అన్నమాట. సో చాలా అంటే చాలా బాగుంది. ధ్రువ్ సర్జా గారి యాక్టింగ్ కానీ, వచ్చే ఆ ఎలివేషన్ సీన్లు కానీ, ఆ టైం ఉంటుంది చూడండి, అసలు వేరే లెవెల్. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. మనకి అది ర్యాబిట్ ఫైట్స్ ఎలా అనిపించింది అన్న? ర్యాబిట్ ఫైట్ సీక్వెన్స్ అనేది నిజంగా సూపర్ అంటే సూపర్. అసలు అంటే ఎమోషన్ గా ఒక మంచి చెప్పాం కదా, ఒక మంచి పాయింట్ అనేది ఆ సినిమాలో. ఇది కూడా ఒక పాయింట్ అన్న, ర్యాబిట్ ఫైట్ సీక్వెన్స్ అనేది. ఎందుకంటే అంటే ప్రాణులు కూడా, వాళ్ళు కూడా ఒక మనుషుల్లాగానే మనం ఎందుకు కొట్లాడుకోవాలి, వాటిని ఎందుకు చంపాలి అని చెప్పి చాలా అంటే చాలా మంచిగా చూపిస్తాడు. ఓవరాల్ గా అదైతే అసలు సినిమాకి ఒక ప్లస్ పాయింట్ అనే చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ గారు, సత్యరాజ్ గారు, బెత్తర్ సత్తి వాళ్ళకి పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది అన్న? పర్ఫార్మెన్స్ అయితే అదిరిపోయింది అన్న. నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఉంది. వాళ్ళ గురించి మనం చెప్పంగా కూడా చెప్పుకోలేము, అంత మంచి పర్ఫార్మెన్స్ చేశారు. అంతే. ఉపేంద్ర కొడుకు నిరంజన్, మన అర్జున్ కూతురు ఐశ్వర్య, ఎలా ఉంది అలా జోడి? అన్న వాళ్ళ జోడీ అనేది చాలా అంటే చాలా బాగుంది. చెప్పాం కదా, వాళ్ళ ఇద్దరు కెమిస్ట్రీ అయితే అసలు నిజమైన లవర్స్, నిజమైన ఫ్రెండ్స్, నిజమైన వైఫ్ హస్బెండ్స్ ఎలా చేస్తారు అలా చేశారు అన్న. నిజంగా వాళ్ళ పర్ఫార్మెన్స్ అయితే ఇరుగా తీసేస్తారు అన్న. రావచ్చా, ఫ్యామిలీతో రావచ్చా? నిజంగా నా ఫ్యామిలీ అందరు పక్క, మీ ఫ్యామిలీ కానీ, లవర్స్ కానీ, తాతలు కానీ అందరు ప్రతి ఒక్కరు వచ్చి సినిమా చూడొచ్చు అన్న. టైటిల్లోనే ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ. సీత అనే పాత్ర, రాముడి భార్య సీత ఎన్ని కష్టాలు అనుభవించిందో, ఒక ఆడకూతురికి భవిష్యత్తులో వచ్చే ఇబ్బందులు ఏంటి అనేది వెండి తెర మీద అర్జున్ గారు డెబ్యూ మూవీ అయినా సరే ఒక మంచి కాన్సెప్ట్తో ఐశ్వర్య, అర్జున్ కీ రోల్ అని చెప్పచ్చు. ఈ వ్యాలెన్స్ డే సందర్భంగా ప్రతి ఒక్కరి పయనము విలువలతో వెళ్ళాలి. గో సంరక్షణ సనాతన ధర్మం, శాస్త్రాల ప్రకారంగా ప్రతి ఒక్కరు ఏది ప్రాముఖ్యత ఇవ్వాలి అని స్క్రీన్ ప్లే, డైరెక్షన్, రైటర్, ప్రొడ్యూసర్ అర్జున్ గారు ఒక అద్భుతమైన సినిమాని ప్రేక్షకులకు అందించారని చెప్పచ్చు. కథాంశం కూడా చాలా సెన్సిటివ్. ఇలాంటి ఫీల్ గుడ్ మూవీని ఈ మధ్య కాలంలో నేను చూడలేదు. హీరో ప్రొఫెషన్ కూడా డాక్టర్ అయినా ఒక సైకాలజిస్ట్గా ఏం మెసేజ్ ఇవ్వాలనుకున్నాడు, ఒక ప్రేమని ఎలా ప్రపోజ్ చేయాలి, మన పయనము విలువలకి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ రన్ టైం తగ్గట్టుగా ఎక్కడ బోర్ అనిపించలేదు. క్లైమాక్స్ కిస్ట్ అయితే గనక గుండెలు పిండేశారని చెప్పచ్చు. పాత్రలు కూడా ప్రకాష్ రాజ్ గారు కానీ, బిత్తిరి సత్తి కానీ, అలా అనేక పాత్రలు కూడా చాలా అద్భుతంగా నటించారు. మెసేజ్ ఏంటంటే ఎప్పుడో ఉన్న బంధాలు విలువలు తక్కువ అవుతాయనే గుర్తింపు కోల్పోతారు, కొత్తగా పరిచయమైన బంధాలు గుర్తింపు పొందుతారు అన్న నేపథ్యంలో ఒక స్వీట్ మెమరబుల్ మూవీ. ఫ్యామిలీ ఆడియన్స్, ఆల్ ఆడియన్స్, యువత ఆదరించిన తగ్గ కథాంశం సీతా పయనం వాచబుల్ మూవీ. ఎలా అనిపించింది? బెత్తర్ సత్తి గారు కానీ, ప్రకాష్ రాజ్ కానీ, సత్యరాజ్ గారు కానీ ఈ సినిమాలో నటించడం జరిగింది. సో వర్త్ అనిపించిందా? వర్త్ అన్న పదానికి వాళ్ళ క్యారెక్టర్లో నేను జస్ట్ ఇంట్రడక్షన్ ఇచ్చాను. పాత్రలో మీరు వెండి తెర మీద చూస్తే ఈ కథాంశం నా జీవితంలో జరిగింది, ఈ పాత్ర నేను పోషించాలి, ఈ పాత్రకు నేను ఎంతవరకు బాధ్యత వహించగలుగుతాను అన్న విశ్లేషణ మీ ఇమాజినేషన్కే వదిలేస్తున్నాను. అన్ని సినిమాలు వేరు, ఇలాంటి అద్భుతమైన సినిమా చూడటం వేరు. బాగుంది. సీత పైన సూపర్ అంటే సూపర్ ఉంది బ్రో. ఈ రోజు వ్యాలంటైన్స్ డే, ఈ రోజు ఇట్లాంటి సినిమా చూసాను, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫ్యామిలీ మూవీ అన్న మామూలు లేదు. అసలు మనకు యాక్షన్ కింగ్ అర్జున్ గారు అసలు
డైరెక్షన్ మాత్రం ఇరగదీశారన్న. డైరెక్షన్ కమ్ అండ్ ప్రొడ్యూసర్ మామూలు అనే సినిమా. ఒక వైజాగ్ నుంచి హైదరాబాద్ మధ్యలో వాళ్ళ ఎమోషన్, వాళ్ళ కార్ జర్నీలో అసలు మూవీ అంటే మామూలు లేదన్న. అసలు అందరు తప్పకుండా ఫ్యామిలీస్ అందరు వచ్చి చూడాలన్న. అసలు ఒక లవ్ స్టోరీ అండ్ ఫ్యామిలీ అన్ని విధాలు ఉందన్న సినిమా. అసలు మామూలు లేదన్న. అసలు ఎమోషన్స్ అండ్ అనూప్ రూబెన్స్ గారి సంగీతము, ఆ బీజిఎం, ఆర్ఆర్, అబ్బబ్బా సాంగ్స్, ఆ మాటలు ఇప్పటికి నేను థియేటర్ బయటకు వచ్చిన ఇప్పటికి నా చెవిలో వినిపిస్తున్నాయి, ఇట్లా మోగిపోతున్నాయి చెవిలో. అలా ఉందన్న సినిమా. తప్పకుండా అందరు వచ్చి చూడండి. సీత పయనం అసలు ఒక గోమాత సీన్ ఉందన్న. అసలు గోవుల గురించి ధ్రువ సర్జా గారు ఒక ఫైట్ సీను అందులో అసలు ప్రతి ఒక్క ప్రేక్షకుడు కంటతడి పెడతాడన్న. అట్లాంటి ఎమోషన్ ఉందన్న. ఎందుకంటే మన గోహత్యలు ఇట్లా చేస్తున్నారు కదా, ఈ సినిమా చూసి ఈ సీన్ ద్వారా కొంతమంది అయినా మారుతారని నేను అనుకుంటున్నాను. అండ్ ఇందులో అసలు మనకు పురాణ కాలంలో మన సీతమ్మ వారు ఎలానో హీరోయిన్ సీత క్యారెక్టర్, ఆమె హీరోయిన్, ఆమె పేరు సీత. ఇందులో ఆమె కూడా అసలు మనకు సీతమ్మ గారిని చూసినట్టు అనిపించింది. ఎందుకంటే ఈ రోజుల్లో లవ్ స్టోరీ అంటే ఏదో రొమాన్స్, కిస్సులు ఇట్లా అనుకుంటాం కదా, అలా కాదన్న. అసలు మామూలు అంటే మామూలు లేదన్న సినిమా. అసలు తప్పకుండా వచ్చి అందరు చూడండి, చూస్తే అర్థమవుతుంది. సూపర్. మనకేంటంటే ప్రతి ఒక్క మాటలు మనం ఆలోచింపజేస్తాయి సినిమాలో. ప్రతి ఒక్క క్యారెక్టర్ మాటలు ఆలోచించవేస్తాయి. పాటలు కూడా మనకు ఎమోషన్స్ ఉన్నాయి. తప్పకుండా అందరు చూడండి సీత పయనం. అందరు థియేటర్కి వచ్చి చూడండి. మూవీ బాగుందండి, సూపర్ ఉంది మూవీ అయితే. సీతాపయనం ఇప్పుడే చూశాను. మూవీలో అర్జున్ ఫైట్ మాత్రం బాగుందండి. అర్జున్ ఫైట్ కానీ, ధ్రువ సర్జా కానీ, ఫైట్స్ కానీ, స్టోరీ ప్రకారం కానీ అన్ని బాగున్నాయండి. ఇప్పుడే సీత ప్రయాణం సినిమా చూడడం జరిగింది. అద్భుతంగా అనిపించే సినిమా అయితే. ఈ సినిమాలో రైటర్, డైరెక్టర్, స్క్రీన్ ప్లే, ప్రొడ్యూసర్ అన్ని కూడా అర్జున్ సర్జా గారు అద్భుతంగా సినిమాని ఏ రకంగా ప్లాన్ చేశారు అనేది ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది. చాలా నీట్ గా, చాలా డీసెంట్ అనిపిస్తుంది. జీరో వల్గారిటీ, జీరో వైలెన్స్, నో బ్లడ్, జీరో నెగిటివిటీ, ఓన్లీ లవ్ అండ్ ఎమోషన్స్ తో క్యారీ అయ్యే సినిమా ఇది. చెప్తున్నా ఈ శివరాత్రికి ఒక మంచి సినిమా, డీసెంట్ ఫిలిం, మంచి క్లీన్ ఫిలిం అని చెప్పొచ్చు. చాలా చాలా బాగుంటుంది. చిన్నలు పెద్దలు అందరూ కూడా వచ్చి సంతోషంగా ఒక సంతృప్తి పడే సినిమా ఏదంటే సీత పయనం అన్నమాట. చాలా బాగుంటుంది. ఈ సినిమాలో అర్జున్ సర్జా గారి యొక్క కూతురు ఐశ్వర్య సర్జా గారు సినిమాలో తన హీరోయిన్ గా సీత అనే క్యారెక్టర్ చేయడం జరిగింది. అద్భుతంగా అన్నమాట. ఉపేంద్ర కొడుకు నిరంజన్ కూడా అద్భుతంగా కూడా అంటే చాలా అదరగొట్టాడన్న ఫీలింగ్ అనిపిస్తుంది అన్నమాట. సో ఈ సినిమాలో మన బెత్రి సత్తి అని, ప్రకాష్ రాజ్ గాని, సత్యరాజు గారు కానీ అద్భుతంగా చేశారు. అనూప్ రూబెన్స్ అయితే సినిమాకు ప్రాణం పెట్టాడు. ఏ టైంలో ఏ బీజం పెట్టాలి అనే చాలా సింక్ అవుతుంది అనమాట. చాలా క్రేజ్ ఉంటుంది. మెయిన్ గా కెమెరాల గురించి మాట్లాడుకుంటే ధ్రువ సర్జా కెమెరాలు వస్తాయి భయ్య అంటే చాలా మంచి అన్నమాట. అంటే గోమాతను కాపాడాలి అంటే జంతువులను, ఎనిమల్స్ చంపుతుంటారు కాబట్టి సో వాటిని చంపొద్దన్న పాయింట్ చాలా అద్భుతంగా ఎలివేట్ అయిన ఫీలింగ్ కనిపిస్తుంది అనమాట. సో మనం చేసిన హెల్ప్ ఏ రకంగా తిరిగి వస్తున్న పాయింట్ ఈ సినిమాలో చాలా పకడ్బందీ చూపించారు. అంటే ఎక్కడ కూడా మనకు డిస్టర్బ్ సీన్స్ అంటే ప్రతి సీన్స్ కూడా అరే ఎంత బాగా తీసారన్న ఫీలింగ్ కనిపిస్తుందన్నమాట. ఎక్కడ కూడా ప్రతి ఒక్క సీన్ అబ్బా ఏమన్నా సీన్ తీసారా అన్న ఫీలింగ్ అయితే ప్రతి ఒక్క ఆడియన్స్ కనిపిస్తుంది. చూసినంత సేపు కూడా మనం పెట్టే డబ్బులకు వర్తన ఫీలింగ్ అనిపిస్తుందన్నమాట. సినిమాలందు ఈ సినిమా వేరయ్య, విశ్వ దాభిరామ, సీతా ప్రయాణం సూపర్ హిట్ రా మామ అన్న ఫీలింగ్ నాకు కలిగింది. వాషింగ్ పౌడర్ నిర్మా ఇలాంటి సినిమాని ఎంకరేజ్ చేయకపోతే మీ కర్మ. దయచేసి చూడండి. చాలా చాలా సినిమా, అద్భుతమైన సినిమా, ప్రజలను ఆకట్టుకునే సినిమా. క్లాస్ లో వాడతాం డస్టర్ సినిమా అయితే బ్లాక్ బస్టర్, మంచి ఫీల్ గుడ్ మూవీ. థ్యాంక్ యూ సో మచ్.